వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో వచ్చిన వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన వదాన్యుల గురించి మనం నిన్న ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. దానిలో టాప్ 10లో ఉన్న వాళ్ళలో ఒక దివీస్ మురళి గారు మినహా మిగతా పెద్ద మనుషులు ఎవరు కూడా స్పందించలేదని కూడా చెప్పాను. అయితే వాళ్ళు ఇప్పటికీ స్పందించలేదు. కానీ చాలామంది ప్రముఖులు, సినిమా నటులు బాగా స్పందించారు ఈ విషయంలో. ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నట్టు దివీస్ వాళ్ళు 2.5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. అట్లాగే హెరిటేజ్ సంస్థ భువనేశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు సతీమణి, హెరిటేజ్ సంస్థ తరఫున 2 కోట్లు విరాళం ప్రకటించారు. 1 కోటి రూపాయలు తెలంగాణకు, 1 కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు విరాళం ప్రకటించారు, అత్యధికంగా, అందరికంటే ఎక్కువగా. అందులో 1 కోటి తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు, 1 కోటి ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్కు, మిగతా 4 కోట్లు 400 పంచాయతీలు, మేబీ వరద ప్రాంతానికి ప్రభావితమైన పంచాయతీలు అయి ఉండొచ్చు. ఒక్కో పంచాయతీకి 1,00,000 రూపాయలు చొప్పున 400 పంచాయతీలకు 4 కోట్లు ఇచ్చారు. ఇక ప్రభాస్ గారు అయితే 2 కోట్లు భారీ విరాళం ప్రకటించారు. 1 కోటి తెలంగాణకు, 1 కోటి ఆంధ్రప్రదేశ్కు. బాలకృష్ణ గారు 1 కోటి రూపాయలు ఇచ్చారు. అట్లాగే చిరంజీవి గారు 1 కోటి రూపాయలు, 2 రాష్ట్రాలకి, అక్కడ 50, ఇక్కడ 50. రామ్ చరణ్ గారు 1 కోటి రూపాయలు, ఆయన కూడా అంతే, 2 రాష్ట్రాలకు. జూనియర్ ఎన్టీఆర్ కూడా 2 రాష్ట్రాలకు 1 కోటి రూపాయలు. మహేష్ బాబు గారు కూడా 1 కోటి రూపాయలు, అటు ఇటు 2 రాష్ట్రాలకు, 50. అల్లు అర్జున్ 1 కోటి రూపాయలు. వేమిరెడ్డి దంపతులు నిన్న ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు ఎక్స్క్లూజివ్, వాళ్ళు 1 కోటి రూపాయలు ఇచ్చారు. ఇంకా నిన్న చెప్పుకున్న వాళ్ళు కాకుండా ఇంకా కొత్తగా ఇచ్చిన వాళ్ళలో జస్టిస్ ఎన్వి రమణ గారు 20 లక్షలు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కి 10, తెలంగాణకు 10. అట్లాగే విశ్వక్సేన్ అనే సినిమా నటుడు ఆంధ్రప్రదేశ్కి 5, తెలంగాణకు 5 లక్షలు, మొత్తం 10 లక్షలు. వెంకీ అట్లూరి డైరెక్టర్ 10 లక్షలు విరాళం ప్రకటించారు. కోట శ్రీనివాసరావు గారు 1,00,000 రూపాయలు. అనన్య నాగళ్ళ అనే హీరోయిన్ 5 లక్షల విరాళం ప్రకటించారు. సినీ నటుడు ఆలీ 6 లక్షల విరాళం ప్రకటించారు. అట్లాగే తెలంగాణ ఉద్యోగులు చేసి తెలంగాణ ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయలు వరద బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఇస్తున్నట్టు ప్రకటించింది. అలాగే ఏపీ ఉద్యోగులు కూడా సీఎం రిలీఫ్ ఫండ్కు 120 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇది ప్రస్తుతానికైతే ఈ బుధవారం రోజు సాయంత్రానికి వరద బాధితుల కోసం, 2 రాష్ట్రాల్లో ఉన్న వరద బాధితుల కోసం ప్రముఖులు ఇచ్చిన విరాళాలకు సంబంధించిన విషయాలు. వీళ్ళలో ఎక్కువ మంది సినిమా పరిశ్రమకు చెందిన వాళ్ళే ఉన్నారు. ఇండస్ట్రియలిస్టులు ఎందుకో మరి, వాళ్ళు కాంట్రాక్టర్లు, ఇండస్ట్రియలిస్టులు వీళ్ళంతా కూడా మరి స్పందించాల్సినంతగా స్పందించలేదు. చూద్దాం, ఇంకా టైం ఉంది కాబట్టి ముందుకు వస్తారేమో చూద్దాం. Like, share and subscribe to Rajaniti channel.